హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్. ఇప్పుడు టైము ఈవినింగ్ 3:30 అవుతుందండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వైజాగ్లో శిల్పారామం ఉంది కదా, అదేనండి జాతర అని కూడా అంటారు. పిఎం పాలెంలో ఉంది. అక్కడికైతే వెళ్తున్నామండి నేను మా వారు. ఎందుకు అంటే మాకు చిన్న టెర్రస్ గార్డెన్ ఉంది కదండి, అందుకోసమని నేను ఎన్జీ గ్రూప్లోని జాయిన్ అయ్యాను. ఎన్జీ గ్రూప్ అంటే నేచర్ గార్డెనర్స్ అండి. ఆ గ్రూప్లో అయితే నేను ఉన్నాను. ఆ గ్రూప్ అందరం కూడా ఇప్పుడు శిల్పారామంలో అందరం మీట్ అవుతున్నామండి. రేర్ వెరైటీ సీడ్స్ ఉంటాయి కదండి, అది ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు అక్కడికి తీసుకొస్తారండి. సీడ్స్ ఏ రకాలైనా ఎన్ని రకాలు వాళ్ళ దగ్గర ఉంటే అవన్నీ తీసుకొచ్చి అక్కడ అందరికీ పంచుతారు. అలాగే నా దగ్గర ఉన్న కొన్ని సీడ్స్ అయితే పట్టుకెళ్తున్నానండి. ఇవి పొగడబంతి అంటారు కదా, మంచి పర్పుల్ కలర్ అండి ఈ సీడ్స్. ఈ ఎల్లో కాస్మోస్ అంటారు వీటిని, ఈ ఫ్లవర్స్ని, ఆ సీడ్స్. ఇంకా నెక్స్ట్ ఏమో ములగ చెట్లు ఉన్నాయి కదండి మా మేడ మీద. ఇదైతే 2.5 feet వస్తుందండి ఈ ములంకాళ్ళు అయితే. ఇది కూడా నేను మా చెట్టుకి అలాగే ఉంచేసి విత్తనాల కోసమని ఒకటి ఉంచేసి ఈ సీడ్స్ అయితే కలెక్ట్ చేశానండి. చూసారా, 30 inches ఉందండి ఈ ములంకాడైతే. ఈ సీడ్స్ కూడా పట్టుకెళ్తున్నాను. ఇవేంటండి నేను మా టెర్రస్ గార్డెన్లో కలెక్ట్ చేసిన సీడ్స్. ఇవి కూడా నేను పట్టుకెళ్తున్నాను అక్కడ ఇవ్వడానికని చెప్పి. వచ్చేసామండి శిల్పారామంకి. చూసారా లోపల ఎంత బాగుందో కదా, గ్రీనరీగా. ఇక్కడ మాకు ఇన్విటేషన్ పెట్టారండి వాట్సాప్లో, కానీ ఆ ఇన్విటేషను అక్కడ మనకి ఎంట్రన్స్లో చూపిస్తే టికెట్ ఉండదంట. నేను మెసేజ్ చూసుకోలేదు, అందుకని చెప్పి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. బాగుంది గ్రాస్, అంత ఫుల్ గ్రీనరీ. ఇక్కడికి చాలాసార్లు వచ్చామండి మా పిల్లలతోటి పిక్నిక్స్కి. చాలాసార్లు వచ్చాము. చాలా బాగుంటుందండి లోపల అంతా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు నా వీడియోస్లోని ముందు వీడియోస్లోని కూడా మీకు చూపించాను. అప్పుడు కూడా ఏదో ఎగ్జిబిషన్ పెడితే అప్పుడు వెళ్ళామండి. ఆ వీడియో కూడా ఉంటుంది. లాస్ట్ ఎండ్ స్క్రీన్లో పెడతానండి, ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. చాలాసార్లు వచ్చాం కదా పిక్నిక్ ఇక్కడికి. పిల్లలతో వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు అవి కూడా వీడియో తీసాను కదండి, చూడు అవి ఆ బొమ్మలకు వీడియో తీసాను కదా నేను. బాగుంది. ఈ ప్లేస్లోనే మీట్ అయితే ఏర్పాటు చేశారండి. అక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మా పిల్లలు చిన్నప్పుడు డ్యాన్సులు కూడా వేసేవాళ్ళు ఆ ప్లేస్లోని. అవన్నీ గుర్తు వస్తున్నాయి నాకైతే. చూసారా ఎంతమంది వచ్చారు కదండి, చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడ అందరూ ఒకరికొకరు అందరం పరిచయం చేసుకున్నాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది అందరినీ చూడగానే. నాకు కొత్త కదండి, అందరూ ఎవ్వరూ తెలియదు అసలు నాకు. ఒకరికొకరు అందరం పరిచయం చేసుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే. ఇదంతా కండక్ట్ చేసింది అయితే ఐశ్వర్య మేడం గారు చేశారండి. చాలా చక్కగా చేశారు ఈ మీట్ అంతానా. అయితే అందరం కూడా ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత సీడ్స్ అందరూ ఎవరో తెచ్చిన సీడ్స్ అందరికీ పంచారండి. కొంచెం కొంచెంగా అందరికీ షేర్ చేశారు. అలాగే నేను తీసుకువెళ్ళిన సీడ్స్ కూడా అందరికీ షేర్ చేశానండి. తర్వాత అందరికీ చిన్న చిన్న స్లిప్స్ మీద నెంబర్స్ రాసి ఇచ్చారండి. 1 to 90 నెంబర్స్ అయితే రాసి ఇచ్చారు. అది డ్రా తీస్తున్నారండి. ఏ నెంబర్ వస్తే వాళ్ళకి ఒక వెరైటీ సీడ్స్ అయితే ఇస్తున్నారు.
నా పక్కన కూర్చున్న ఆవిడకైతే స్టార్ బండ సీడ్స్ అయితే ఇచ్చారు. 21 తీయండి వీడియో ఆన్లోనే ఉంది. నెక్స్ట్ నెంబర్ 64. నెక్స్ట్ నెంబర్ అన్నిటికండి 44. కంగ్రాచులేషన్స్ చెప్పండి. 44 ఎవరికి లేదా? ఆకుకి మధ్య చిన్న పొడికి వస్తుంది, దానికి పెట్టి కూడా వచ్చేస్తుంది 2 months లో. కంగ్రాచులేషన్స్. నాకైతే మదనపల్లి టమాటో సీడ్స్ అయితే వచ్చాయండి. రేర్ వెరైటీ కదా ఆ సీడ్స్. ఈ వెరైటీ మధ్యలో ఉంటుందండి. కొన్ని సీడ్స్ తీసుకొని కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాం. సెంటిమల్లి అది సెంటిమల్లి, ఒక 2 టమాటో మిర్చి మొక్కలు అనుకుంటా. టమాటా ఉందా? టమాటో మొక్కలు 2 అండ్ వంగ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. చాలా బాగా జరిగింది మీట్ అయితే. గాలి లేదేంటి అసలు అమ్మా. చాలా బాగా జరిగిందండి మీట్ అయితే. అక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సీడ్స్ ఒకరికొకరు పంచుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. అలాగే నేను ఆగాకర దుంపలు అయితే ఆర్డర్ చేశానండి. అవి కూడా అక్కడికే వచ్చేసాయి. అక్కడికి వచ్చే తీసుకోమన్నారు. అవి కూడా నేను తీసుకున్నాను. ఇంకా ఏ సీడ్స్ నేను తీసుకున్నానో, ఏ మొక్కలు తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలోని మీకు చూపిస్తానండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.